ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవి విరమణ పొంది విశ్రాంత జీవితం గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఒక అద్భుతమైన మరియు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అప్డేట్ వచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక సానుకూల మరియు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది వేలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుంది. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన సర్కార్ వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు తీపి కబుర్ను తీసుకొచ్చింది. సాధారణంగా ప్రభుత్వం ప్రతి నెల పెండింగ్ బిల్లుల కోసం మొత్తాన్ని కేటాయిస్తుంది. కొంత మొత్తాన్ని కేటాయిస్తుంది. కానీ ఈసారి ఆ పరిమితిని భారీగా పెంచుతూ ఏకంగా 1000 కోట్ల రూపాయలను ప్రతి నెల విడుదల చేయాలని నిర్ణయించడం ఒక గొప్ప పరిణామం. దీనివల్ల గతంలో చాలా నెమ్మదిగా సాగిన బిల్లులు క్లియరెన్స్ ప్రక్రియ ఇప్పుడు ఎంతో వేగవంతం కాబోతుంది. ఈ నెలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. కాబట్టి రేపటి నుండి అర్హులైన రిటైర్డ్ ఉద్యోగుల అందరి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కావడం ప్రారంభం కాబోతుంది. మీరు మీ బ్యాంక్ ఖాతాలను మరియు మొబైల్ ఫోన్లకు వచ్చే మెసేజ్లను నిశితంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీ కష్టార్జితం మీ అకౌంట్లో పడే సమయం వచ్చేసింది. ముఖ్యంగా 2025 అక్టోబర్ వరకు ఉన్నట్లుగా భావిస్తున్న లేదా ఆ సమయానికి పెరిగిపోయిన జీపీఎఫ్ బకాయిలన్నిటినీ ఒకేసారి విడుదల చేయడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తమ సొంత డబ్బు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల వారు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు లేదా ఆరోగ్య అవసరాల కోసం ఆ డబ్బును వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. అసలు ఈ విషయంలో ఇంత పెద్ద కదలిక రావడానికి ప్రధాన కారణం గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అని మనం గుర్తుంచుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై కొంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగి హక్కు అని, వాటిని ఆపడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పెండింగ్లో ఉన్న ప్రతి రూపాయికి 18% వార్షిక వడ్డీతో చెల్లించాలని చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఈ 18% వడ్డీ అనేది ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం వేసినప్పటికీ ఉద్యోగులకు జరిగిన నష్టానికి అది సరైన పరిహారమని కోర్టు భావించింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మొండి బకాయిలను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం 6,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భారీ మొత్తాన్ని దశలవారీగా అంటే 1000 కోట్ల నెలవారీ వాటా ప్రకారం చెల్లించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కేబినెట్ తీర్మానించింది. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల మరియు సాధారణ పౌరుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సిటిజన్స్ హెల్త్ స్కీమ్ అనే సరికొత్త పథకాన్ని కూడా అమలులోకి తీసుకురాబోతుంది. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ఈ పథకం ఒక వరప్రసాదంలా మారనుంది. ఈ పథకం ద్వారా నగదు రహిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తద్వారా పెన్షనర్లు తమ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి బెంగ పడాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి అటు ఆర్థికంగా బకాయిల చెల్లింపు, ఇటు ఆరోగ్యపరంగా కొత్త పథకం, ఈ రెండు నిర్ణయాలు రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో నిజమైన సంతోషాన్ని నింపుతున్నాయి.